ఆర్మీ ఫ్యామిలీ జీవితం గురించి మీకు తెలుసా? చాలామంది ఎంత ఈజీగా అనేస్తారో కదా! వాళ్ళకేంటి ఆర్మీ, వాళ్ళకేంటి మంచిగా ఆర్మీ లైఫ్ అని. నిజంగా మీరు అనే దాంట్లో తప్పేం లేదు. అది కూడా వాస్తవమే. మాకేంటి ఆర్మీ కాదన్న. కానీ చాలా అంటే చాలా కష్టమైన జీవితం ఉంటదిరా ఇలా. అంటే ఎవరైనా ఈజీగా అనేస్తారు ఏదైనా గానీ. వాళ్ళకేంటి మంచి జాబ్, మంచి గవర్నమెంట్ జాబ్, నెల నెలకి ఇంతొస్తది. ఆహ్, డ్యూటీ అయిపోయినాక కూడా ఇంత మనీ వస్తది, ఇంతొస్తది, ఇంతొస్తది, ఎక్స్‌ట్రా చాలామంది అంటూ ఉంటారు. నేను కూడా చాలా వరకు విన్నా. సేమ్ నేను కూడా అట్లా కూడా అన్న రోజులు కూడా ఉన్నాయి, కాదనను. కానీ ఇందులో వాళ్ళు పడే కష్టం అనేది చాలా అంటే చాలా ఉంటుంది. సో, అందులో మెయిన్‌గా ఆర్మీ గురించి చెప్పుకుందాం. ఆర్మీలో ఉండే వాళ్ళ గురించి అండ్ నెక్స్ట్ ఆర్మీ ఫ్యామిలీ గురించి తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఆర్మీ గురించి తెలుసుకుందాం మనం. ఆర్మీ వాళ్ళు ఏంటిది మా అంటే రెడీ అవుతారు, ఖతం డ్యూటీకెళ్తారు, గన్ పట్టుకొని నిల్చుండు అట్లా అనుకుంటారు కానీ అట్లా అస్సలే ఉండదు. నిజమే మీరన్నట్టు అక్కడికి పోయి గన్ పట్టుకొని ఉంటారు కావచ్చు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కటి ఉంటుంది, నేను కాదనను. కానీ ఆళ్ళది ఎట్లుంటదో మార్నింగ్ టు నైట్ వరకు ఒకటి స్టోరీ లాగా చెప్పుకుందాం. ఓకే గైస్, హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఆర్మీ వాళ్ళ గురించి చెప్తా. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎట్లుంటుంది వాళ్ళది. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా డ్యూటీ ఉంటుంది. సపోజ్ మా హస్బెండ్ గురించే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. తనైతే డైలీ మార్నింగ్ 3కి ఖచ్చితంగా లేస్తారు. 3కి లేచి 4కి పీటీకి వెళ్తారు. పీటీ నుండి 6కి వచ్చేస్తారు. 6కి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ 7-7:30 వరకు డ్యూటీకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంటకు వస్తారు, లేదంటే అక్కడ డ్యూటీ చేయాల్సి ఉంటే డ్యూటీ చేస్తారు. వచ్చే సిచ్యువేషన్ ఉంటే కాల్ చేస్తారు, వంట ప్రిపేర్ చేసి ఉంచుతాం. తను వచ్చి తిన్న తర్వాత మళ్ళీ కాల్ వచ్చిందనుకో వెంటనే ఉరకాలి. లేదు అనుకో ఒక గంట సేపు రెస్ట్ తీసుకుందామని ట్రై చేస్తారు. కానీ మన చిన్నవాడు ఉన్నాడు కదా, అస్సలు రెస్ట్ తీసుకొనియాడు. డాడీ వచ్చినంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకోసమే ఎత్తుకుని కొద్దిసేపు ఆడిపించుకుంటుంటాడు. మళ్ళీ గంట వరకు అంటే 2-2:30 లేదా 3 వరకు డ్యూటీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 10, 11, 12 ఈ టైంలలో ఎప్పుడైనా రావచ్చు. వచ్చినా కానీ ఎప్పుడైనా వెళ్ళచ్చు, చెప్పలేం. మళ్ళీ ఏంటిది, ఇప్పుడు 10కి వచ్చిందనుకో, 10కి వచ్చినాక వాళ్ళకు ఫోన్ వస్తూ ఉంటాయి తాపకం. ఓకే ఇట్లా డ్యూటీ ఉంది, ఇలా ఉందని ఒక గంట సేపు అట్లనే అయిపోతుంది. 11-11:30కు పడుకుంటారు. 11:30కు పడుకొని 3కి లేస్తారంటే ఎన్ని గంటలు పడుకుంటారో మీరే ఆలోచించండి. ఒక్కోసారి 12కి పడుకుంటారు. ఎన్ని గంటలు మీరే చూడండి. ఒక్కోసారి అయితే అసలు నిద్రనే ఉండదు వాళ్ళకు. అరే అలా ఎట్లా అంటారా బాబాయ్, నాకైతే అర్థమే కాదు. మా ఆయన నేను వచ్చిన కొత్తలా 11:30కు పడుకుని, అంటే 11కి డ్యూటీ నుండి ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి 11:30 వరకు తిని పడుకుని 12 వరకు 12కి పడుకున్న తర్వాత ఎక్కడ వచ్చిన 12కి పడుకున్న తర్వాత మళ్ళీ 3కి లేసాం. అరే ఏంటిది ఇది, అసలు నీకు నిద్ర ఎట్లా ఏర్పడుతుందని క్వశ్చన్ వేసేదాన్ని. అప్పుడప్పుడు నాకు కూడా నిద్ర సరిగ్గా పట్టకపోవు. అంటే లేచేసరికి ఆ సౌండ్ ఈ సౌండ్ చేసేసరికి మనకి ఎట్లా నిద్ర పట్టదు కదా. అరే ఇట్లా సౌండ్లు అవుతున్నాయి అనేసి కొంచెం నిద్ర పట్టకపోవు. నాకు కూడా చాలా ఏంటిది మైండ్ డిస్టర్బ్ అయింది. 1 వీక్ వచ్చిన 1 వీక్ ఎప్పుడు అట్లా జరగలేదు కదా, కొంచెం డిస్టర్బ్ అయింది. 12కంటే 12, 1, 2, 3 ఓన్లీ 3 గంటలే పడుకునేవాళ్ళు చెప్పాలంటే. అంటే 3 మొత్తం కంప్లీట్ కాదు కదా, ఓన్లీ 3 వరకే. చూసిలా 3 గంటలే రెస్ట్. అబ్బా ఎట్లా పడుకుంటారు బాబాయ్, మీకే మొక్కలు. నిజంగా ఆర్మీ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు నిద్ర ఉండదు, ఏముండదు. అందుకే ఇంటికి వచ్చినాక ఇంతలా రెస్ట్ తీసుకుంటారు అని నాకు ఇది చాలా అంటే చాలా వరకు అర్థమైంది అన్నమాట. ఎక్కువ శాతం అయితే ఇంటికాడ నుండి డ్యూటీ నుండి ఇంటికి రాగా ట్రైన్లోనే ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు నాకు తెలిసిన వరకైతే. అంటే మా హస్బెండ్ చూస్తున్నా కాబట్టి అంతవరకైతే నాకు తెలిసిన వరకైతే చెప్తున్నాను అనమాట. అండ్ అంత తక్కువ చేసి మాత్రం చూడద్దు. చూస్తే ఇక అంతే, మన కోసం చాలా కష్టపడుతుంది కదా. మా అంటే 50,000కు 60,000కు వేసి వాళ్ళకేంటి అని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ మేము ఎందుకు వేయాలి, అవ్వ లేట్ అయిపోతుంది వాళ్ళు కూడా అనుకుంటే మనం ఎక్కడ ఉంటామండి
కదా. సో ఎవరిని తక్కువ అంచనా చేసి చూడకండి. ఏమైనా వీడియోలు తీస్తే అలాగే ఇగో ఈ పని అవుతుందమ్మా. నేను వీడియో తెచ్చి ఉంటున్నాను అదా. నేను లాంగ్ వీడియో తీద్దామని ప్రతిసారి ఇట్లా డిస్టర్బ్ చేస్తానమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.